ఎందుకంత అర్జెంట్‌గా పిలిచావు మహేష్? చెప్తా. ఎందుకంత ప్రెస్టేషన్‌లో? నీ పిలిపే ఒక అరుపులాగా. అలాగే ఉంది పరిస్థితి అక్కడ. ఎందుకంటే చెప్పు. ఇంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి దే ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్. చూస్తున్నా, వింటున్నా, తలుచుకుంటున్నా, దాన్ని అనలైజ్ చేస్తున్నా సరే చాలా చిరాగ్గా, ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నాను నేను. ఓకే. సో, నాలో నేనే ఒక్కడినే ఎందుకు మదన పడ్డం. నీకు కూడా ఇలాంటి భావాలే ఉండుంటాయి కదా! బేసికల్‌గా. వెన్ నాకే ఇట్ కమ్స్ టు ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అడిగే ప్రశ్నల గురించి నీకు చాలా డౌట్స్ అండ్ నీకు కొన్ని వ్యూస్ ఉంటాయి కదా! సో, ఆ వ్యూస్ కొంచెం నాతో పాటు పంచుకుంటావని ఎక్కడన్నా నాకేగా కొంచెమన్నా మ్యాచ్ అవుతాయేమో అని చెప్పేసి ఐయామ్ జస్ట్ సేమ్ నా వేవ్ లెంగ్త్‌లో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకుందాం అని చెప్పేసి ఐ జస్ట్ కాల్డ్ యూ. నాకే కాదు సగటు తెలుగు బానిస తెలుగు సినిమా బానిస ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ప్రతి టీఎఫ్ఐ బానిసకి. ఓకే. ప్రతి టీఎఫ్ఐ బానిసకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది డెఫినెట్‌లీ. అసలు ఎందుకు పిలిచారు? దేనికి పిలిచారు? ఎందుకొచ్చారు? ఉందంటావా? యూ థింక్ సో? ఈ పాటికల్ ఎవరో ఒకరు అడుగుండాలి కదా! ఒకవేళ అడిగినా కానీ అడిగినా దులిపేసుకున్నారు. దులిపేసుకుంటున్నారేమో అంతే కదా! కదా! ఆ లెక్క ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా, ఒర్రినా కంఠశోష ఇది కూడా. కంఠశోషే. బట్ ఎవడో ఒకడు అట్‌లీస్ట్ అంతే. ఎవడో ఒకడు మాట్లాడాలి. మొన్న ప్రదీప్ రంగనాథన్ ప్రదీప్ రంగనాథన్. డోంట్ టేక్ ఇన్ నెగెటివ్. మీరు హీరో మెటీరియల్‌లా ఉండరు. ఏ ధైర్యంతో చేశారు? ఉండరు అని చెప్పేసి ఇంకా లైక్ షీ కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్. నౌ యూ టెల్ మీ ఇన్ని సినిమాలు చూసావు కదా. బై ది వే కృష్ణ ఈజ్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో సీనియర్ సినిమా లవర్. మల్కాజ్గిరి నుంచి ఎందుకు పిలుచుకొచ్చామంటే తెలుసు కదా, సినిమా హీరో సిద్ధు జొన్నలంటే కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళనే పిలుచుకొచ్చి వాళ్ళతో మాట్లాడుతూ బాగుంటుందని సినిమా వంట పెట్టింది బెజవాడలో. బెజవాడలో. సో, బెజవాడ ఇన్ మల్కాజ్గిరి వయా బెజవాడ. నువ్వు అసలు హీరో మెటీరియల్ వే కాదు బ్రో. యు ఆర్ నాట్. అసలు జడ్జ్ చేసేసింది. నువ్వు హీరో మెటీరియల్ కాదు. జడ్జ్ కాదు, స్టేట్మెంట్ షీ పుట్ స్టాంప్ వేసేసింది. అసలు హీరో మెటీరియల్ అంటే ఏంటి చెప్పాలంటే అతను ఆన్సర్ ఇచ్చాడు. మన దృష్టిలో కథకి ఎవరైతే కీలకమో వాళ్ళ హీరో మెటీరియల్. కానీ ఆమె దృష్టిలో అయితే అరవింద స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎవరిని రిప్రజెంట్ చేసింది? నువ్వు హీరో మెటీరియల్ కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా. పైగా అతను డైరెక్టర్ కూడా ఈ సినిమా కదా. అసలు యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ స్టోరీ రైటర్ ఇన్ని ఉన్నాయి. మల్టీ టెక్నికాలిటీస్ పైన ఒక గ్రిప్ ఉండి మళ్ళీ సక్సెస్ఫుల్లీ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. తెలుగులో కూడా తనకి ఇప్పుడే ఫ్యాన్స్ వస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు పెరిగింది. అండ్ ఎవ్రీవన్ ఈస్ రిలేటింగ్ లైక్ ద ఆన్సర్ హీ టోల్డ్ దట్ డే. అవతల కథలో నన్ను చూసుకుంటున్నారు అంటే నేను హీరోనే అని సింపుల్ గా వచ్చి కూర్చొని చాలా సెన్సేషనల్ ఆన్సర్ అది. ఎందుకు తెలుసా? ప్రతి కామన్ మ్యాన్ నన్ను చూసుకుంటున్నారండి, సో అప్పుడు నేను హీరోనే అంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఎవ్రీ కామన్ మ్యాన్. సో ఎవ్రీ కామన్ మ్యాన్ ఇస్ హీరో కదా ఇన్ దట్ కేస్. అవును. కానీ ఏ కామన్ మ్యాన్ ని కూడా నువ్వు హీరో కాదరా అని చెప్పేసి అనేది. కానీ నాకు అక్కడ మధ్యలో శరత్ కుమార్ గారి ఇంటర్వెన్షన్ చాలా బాగా నచ్చింది. సూపర్. యూ కెనాట్ సే A to Z who's a hero material అండి. Everybody over is a hero material. A person doing any act which is going to be benefiting the society is a hero. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన అంతా డీసెంట్ గా చాలా ఆన్సర్ ఇచ్చారు. ఆయన గట్టిగా కూడా ఇవ్వచ్చు. ఆయన మాట అన్నాడు, నేను 178 సినిమాలు చేశాను, నేను చెప్తాను దీనికి. నేను చెప్తాను ఎందుకంటే ఎన్ని చూసేసి ఉంటాడా. అవును. ఆయన హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, ఫాదర్ గా చేశారు, సైడ్ రోల్స్ చేశారు. హీరో మెటీరియల్ కాదు అంటే నిజంగా ఆయన చాలా హార్ష్ చెప్పాల్సింది, చాలా గౌరవంగా చెప్పారు. దానికి డెఫినేషన్ ఆయన స్టైల్లో గట్టిగా ఇచ్చారు. మరి ఆమెకి గట్టిగా పడిందో లేదో తెలీదు. ఆ రోజు అలా పడుంటే మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా నువ్వు ఉమనైజర్ అని ఎందుకు అడుగుతారు కృష్ణ? ఇప్పుడు కాదు ఉమనైజర్ కాదు, అంత డైరెక్ట్ గా మీరు ఉమనైజర్ అని అడిగితే కృష్ణ నువ్వు సరదాగా బెజవాడలో 10 మర్డర్లు చేసావు, ఎవరికి తెలియదు, సరదాగా చేసావు, నీ మీద కేసులు ఉన్నాయి. మల్కాజ్గిరిలో తల్లాచుకున్నావు. నేను వచ్చి మీరు 10 మర్డర్లు చేశారంట కదా అంటే అవును చేసావు ఒప్పుకుంటావు. నువ్వు కామన్ సెన్స్, ద మోస్ట్ కామన్ సెన్స్ క్వశ్చన్. ఒక రకమైన డైరెక్టర్ ఉమనైజర్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ లేడీస్, అంత డైరెక్టర్ లేడీ, హీరోయిన్స్ క్రూ అంతా పెట్టుకొని నువ్వు ఉమనైజర్ అంటే అవును నేను ఉమనైజర్ అని చెప్తాడా? వాట్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. సో ఆయన ఉమనైజర్ ఏమో అది నాకు కన్ఫర్మ్ అయితే చాలా అని అనుకుంటుంది. ఎందుకు ఆ కన్ఫర్మేషన్? ఫస్ట్ ట్విట్టర్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. అవును. గట్టిగా మాట్లాడితే సిద్ధు మ్యాటర్ కాదు. అలా కాదు మహేష్. ఇప్పుడు పబ్లిక్ వాంట్ టు నో దట్ సిద్ధు ఈజ్ ఎన్ ఉమనైజర్ వాట్ అనేది నేషనల్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ట్రంప్ వచ్చేసి మళ్ళీ యుద్ధాలు ఆపుతున్నాడా, లేకపోతే రేట్ పెరిగిందా, లేకపోతే కొత్త పెట్టుబడులు వచ్చాయా, సంథింగ్. ఒక మూవీ ప్రమోషన్ కి వచ్చి మూవీ గురించి అడగంటే నువ్వు పర్సనల్ గా ఉమనైజర్ వా. ఇప్పుడు సిద్ధు మహాత్ముడు అనుకుంది. సిద్ధు అని కాదు ఎవరైనా ఇప్పుడు హీరో చేసినాడు మహాత్ముడు అనుకుందాం. దానివల్ల వచ్చింది మనకి ఏమొచ్చింది? ఎగ్జాక్ట్లీ ఏముంది? లేదా ఆ క్వశ్చన్ వల్ల వీళ్ళు ఏదో చైతన్యం తీసుకొచ్చేసాం అనుకుంటున్నారు కదా, ఆ మార్పు ఏంటి ఇప్పుడు? అదే కదా. సో జర్నలిజం పేరుతో వీళ్ళు చేస్తుంది సెన్సేషనలిజం, అది కాస్త సెన్స్లెస్లిజం అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే సినిమా రివ్యూస్ కే కాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు కూడా రివ్యూ అవసరం. ఓ సినిమా ట్రైలర్ చూసి లేకపోతే టీజర్ చూసి
మనకు ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి దీని మీద మనం 150, 200, 300 అదే పొద్దున రేట్ పెంచితే ఇంకేంతన్నా సరే దాని మీద పెట్టాలి లేదని మనం ఒక క్యాలిక్యులేషన్కి వస్తాం. అవును. సో ఆ వచ్చే ప్రాసెస్ లో మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సరే అవి మీట్ అవుతాయి లేదా అనేది మనం డైరెక్టర్ తో మాట్లాడుకుంటాం, లేదా హీరోతో మాట్లాడుకుంటాం, రైటర్ తో మాట్లాడుకుంటాం. వీళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెంచడం ఇవన్నీ పక్కన పెడితే జుగుప్స తీసుకొస్తారు, అసహ్యం కాదు అసలు. ఇంకా కరెక్ట్, జుగుప్స కంటే నాకు ఇంకో పదం రావట్లేదు. సో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది పనికొచ్చేదా పనికి రానిదా అది మనం రివ్యూ చేయబోతున్నాం. లేదు 1 or 2 అంటే ఒక 100 లో పనికొచ్చే ఉంటాయి. మనం ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. లెట్స్ రివ్యూ దట్. 30 to 33 టైం లైన్ నుంచి స్టార్ట్ అయింది. అడిగితే కోపాలు వస్తాయి, అందరికీ కోపాలు వస్తాయి. ఓకే, తాత ఈస్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్. అదే ఓకే, ఆయన నచ్చలేదు, స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయనకి మైక్ ఇచ్చారు కాబట్టి దాన్ని న్యాయం చేయాలి కాబట్టి నాకు నచ్చలేదురా చెప్పేశాడు. ద స్మార్టెస్ట్ థింగ్ వాట్ సిద్ధు డిడ్ హియర్ ఇస్ ఓకే సార్, ఏ మాత్రం సార్ మీకు ఎందుకు నచ్చలేదు సార్ మీరు ఎందుకు సార్ సాటిస్ఫైడ్ గా నాకు చెప్పండి సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా, ఈ ఎంటైర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాని ఆయన కూర్చొని ఇప్పుడు రీరైట్ చేసి మళ్ళీ రీషూట్ కి వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది, ఇంకా లాగద్దు ఆపేయండి అన్నట్టు. ఓకే, ఈయన నచ్చలే కదా. ఓకే సార్, సింపుల్ గా స్మార్ట్. ఓకే నైస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్. ఇప్పుడు ఏం చేయలేడు కదా సిద్ధ, ఆయనకి నచ్చిన వెంటపల్లి బతుకున్నాడు సార్. చూడండి సార్, లేకపోతే మీ ఒక్క 150 రూపాయలు నాకు రాకపోతే నా కలెక్షన్ తప్పదు సార్, నేను మీట్ అవ్వం సార్ డెడ్ లైన్. నాకు ఇంకోటి మహేష్, జస్ట్ వీళ్ళు ఇప్పుడు అక్కడ డైరెక్టర్ తెలుగు, హీరోయిన్స్ తెలుగు రాకపోయినా కూడా కష్టపడి తెలుగు మాడదాం అనుకుంటారు. ఈ అదే రీసెంట్ పాడ్కాస్ట్ ఇచ్చింది బ్రో తెలుగులో, అదే బాగా ఇచ్చింది, కూడా ఇచ్చింది. బూతులైనా కానీ ఈ అడిగే సోకాల్ వాళ్ళు ఉంటారు, సీనియర్ మోస్ట్ జూనియర్ జర్నలిస్టులు, వాళ్ళు అసలు ఒక టాక్సిక్, మిలానియస్, మిస్క్లేనియస్ ఎందుకు బ్రో అంత ఇంగ్లీష్? నన్ను అడిగితే అదే గూగుల్ డిక్షనరీని కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ షుడ్ ఐ ఆస్క్ అనే ప్రాంప్ట్ దానికి ఇస్తే ఆటోమేటికల్లీ బెటర్ క్వశ్చన్స్ వస్తాయి. సరే డిస్కరేజ్ చేయొద్దు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఫీమేల్ డైరెక్టర్ అంటే వి ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటది అనుకుంటున్నాం. దిస్ ఈస్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగా ఉంది. లేడీ డైరెక్టర్ వెంటనే గుర్తొస్తున్నారు ఎవరు? కమన్ చెప్పు. నాకైతే సుధా కొంగర్ గారు అసలు అదవే ఆమె గురువు గాని ఆకాశం. ఇదే క్వశ్చన్ గురువు టైంలో వేసుంటే ఆ పంచు ఇటుపడేది అంతే కదా, పంచు ఇటుపడేది. అంటే ఇప్పుడు ఫిమేల్ అంటే ఇప్పుడు సుధా కొంగర్ గారి ఎగ్జాంపుల్ కదా. సో బేసికల్లీ స్టీరియోటైపింగ్. మీరు ఇలాగే తీయాలి, మీరు ఇవే తీయగలరు, ఇది ఎందుకు తీశారు? ఇప్పుడు ఈమె కూడా ఎలా తీస్తున్నాడు ఇప్పుడు ఆయన? ఇప్పుడు ఫిమేల్ డైరెక్టర్ గా ఈ స్టార్ బాయ్ ని ప్లే బాయ్ లాగా చూపించడం, ఆయన రైమింగ్ పట్టుకున్నాడు అనమాట. స్టార్ బాయ్, ప్లే బాయ్ ఎలా అనిపించింది మీకు? షీ బీయింగ్ డైరెక్టర్, షీ ఇస్ ఆన్ పాయింట్. ఎందుకు చేస్తున్నాడు ఈ సినిమా? ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా. వ్యాలిడ్ క్వశ్చన్ ఇది నన్ను అడిగితే, ఎందుకంటే నేను కూడా ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అనుకున్నా అన్నట్టు. అరే నీరజ్ కొనగర్ కదా ఫస్ట్ టైం చేస్తున్నారు, కైండ్ ఆఫ్ సాఫ్ట్ లవ్ స్టోరీ, సాఫ్ట్ లవ్ అలాంటిది అనుకున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు ఇట్లా అని చెప్పేసి సిద్ధులో ఒక షేడ్ కనిపించట్టు, ఒక గ్రే షేడ్ కనిపించట్టు. ఓకే, అది ఎంటైర్లీ ఒక గుడ్ క్వశ్చన్. ఫైన్, పర్లేదు, చెప్పే కదా ఒకటన్నా ఏరుకోవాలి గుడ్లో మెల్ల. టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు. దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఒకవేళ ఇది డీజే టిల్లు లాగానే ఉండబోతుందంటే డీజే టిల్లు 3 అని చెప్తారు కదా ఆయన. మేబీ సిద్ధు ఇప్పుడే శంకరాభరణ, స్వాతి ముత్యం లాంటి సినిమా చేసినా కూడా వాళ్ళు టిల్లు లేదు, ఇది ఎందుకు సార్ మీరు ఇది ఎందుకు సార్ తీసారు, చాలా సాఫ్ట్ గా ఎందుకున్నారు మీరు? డీజే టిల్లు కదా, మిమ్మల్ని అలా చూసాము, ఇలా ఎందుకు మళ్ళీ మీరు? అంతేకాని ఒక యాక్టర్ గా కొత్తగా ట్రై చేయాలి, వర్సటాలిటీ చూపించాలి. నేను అన్ని రకాల ఏం చేసిన టిల్లు ఒకటి చేసావు, అలాగే చూస్తాం, ఇంకా చూడాలనుకోము. ఒకవేళ అందులోంచి బయట రావడానికి వస్తే నువ్వు ఏం చేస్తావు చెప్పి. ఇప్పుడు కైండ్ ఆఫ్ వ్యాలిడ్ క్వశ్చన్ అదే, పర్లేదు. ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్. వరుసగా 5 సినిమాలు మనోడు, సో ఎవ్వరు ఉండకుండా సోలో పెర్ఫార్మెన్స్ మనోడు ఒక్కడే. అది కొన్ని సినిమాలు ఉంటాయి, హిట్ 1 లో విశ్వక్ సేన్ ఒకటే కనపడదు, అందులో కూడా రోహాని శర్మ ఉంటది. క్రేజీ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, తుంబాడ్ హీరో. మొత్తం సినిమాలు మనోడు ఒకడే ఉంటాడు. అలా ఒక 5 సినిమాలు వస్తే గానీ గుర్తించడు. ఇద్దరు ఫీమేల్ ఉండకూడదు, మనోడు ఒకడే ఉండాలి. 1 man army, ఖైదీ చేసుకోవాలి, ఖైదీ 3 తీసుకోవాలి. ఇప్పుడు మనం అలా చూడలేం కదా, ఓన్లీ సిద్ధుని. కానీ ఆయన ఇద్దరితో చేస్తే ఈయన చూడలేడు కదా. ఆయన ప్రాబ్లం అది. సినిమా చేయడం కంటే వీళ్ళకి ఆన్సర్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఒక్కొక్కళ్ళు మహాత్మా గాంధీ హోంవర్క్ చేసుకోకుండా ఒక రకమైన హోంవర్క్ చేసుకుని వస్తుంది. అంటే హోంవర్క్ అంటే వీళ్ళు నన్ను నువ్వు ఉమనైజరా అన్నారు, నేను నాకు వస్తున్న కోపానికి నన్ను ఎట్లా అంటావు అని చెప్పేసి నేను ఇప్పుడు అగ్గి మీద గుగ్గులం అయిపోవాలి, నా రియాక్షన్ అంతా వీళ్ళు క్యాప్చర్ చేయాలి, వీళ్ళు తమ్నెల్ వేసుకుని ఒక వారం రోజులు వైరల్ చేయాలి. బట్ నేను అదంతా ఇవ్వను, నువ్వు ఉమనైజర్వా అంటే ఇది నా ఇంటర్వ్యూ కాదండి అని చెప్పేసి అన్నాను. సో దట్స్ స్మార్ట్ థింగ్. నువ్వు ఉమనైజర్వా అని నిన్నెవడన్నా వచ్చి అడిగితే పబ్లిక్ లో, ఫ్రెండ్ కూడా కాదు, మళ్ళీ ఫ్రెండ్ అడిగనుకో, బావా నువ్వు ఉమనైజర్వా, అదే ఊరుకోబా నీకు తెలీదా అన్న ఒక పద్ధతి. ర్యాండమ్ పర్సన్
మైక్ పట్టుకుని చిన్న వచ్చి పబ్లిక్ మీటింగ్. అలాంటి వాళ్ళకి నేను ఉమనైజర్ కాదో చెప్తాను. సిద్ధు ఉమనైజర్ అయితే ఆమెకేంటి, ఉమనైజర్ కాకపోతే ఆమెకేంటి? ఆమెకి, ఉమనైజర్ అయితే ఆమె సెక్యూర్డ్ ఉంటుందా, ఉమనైజర్ కాకపోతే ఏమన్నా ఇచ్చేస్తుందా? కాదు, సిద్ధు ఇప్పుడు వేస్తావు నువ్వు ఆమెకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు అంటే ఆమె అడగంగానే ఇచ్చేస్తాడు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నేను మైక్ పట్టుకుని వచ్చి అడిగేస్తే ఆయన ఇచ్చేస్తాడు. చాలా గొప్ప. నాకు అనిపిస్తుంది లైక్ మేడం మీరు 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 ఉమనైజర్, మీరు జర్నలిస్టా అని. అదే కదా. నిజంగా చదువుకున్నారా, మీకు డిగ్రీ ఉంది, అసలు నాకు అదే డౌట్, వీళ్ళు ఎక్స్పీరియన్స్ మీద జర్నలిజం చేస్తున్నారా, చదువుకొని జర్నలిజం లేకపోతే వీళ్ళకి బ్రీఫింగ్ ఇస్తున్నారా? లైక్ మనకే వాట్సాప్ గ్రూప్ ఉంది, అవును. వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంటది కదా, ఉంటుంది డెఫినెట్లీ. అందులో ఉన్నా సరే మాట్లాడుకోరా. నేను అంటే ఇలాంటి question అడుగుదాం అలా కదా, ఈ రోజు నేను ఇంత వైరల్ అయ్యాను, ఈ రోజు ఎంత పోటీ ఉంటుంది, వాళ్ళకి ఓటింగ్స్ ఉంటాయి. ఓటింగ్స్ ఉంటాయి, అదే ఆ పోల్ voting ఉంటుంది. లో ఈ రోజు నువ్వు అదే కదా, వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళు వైరల్ అవ్వడానికి నన్ను ఎర్రమందరాలను చేస్తున్నారు. ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ టైమ్స్, ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ హిందూ, వీళ్ళు అలా ఏం చెప్పుకోరుగా. చెప్తే నెక్స్ట్ డే మనం ఛానల్ బయట నిలబడి రాళ్ళతో కొడేస్తాం కదా. చాలా వరకు వీళ్ళ మనం చూసి వీళ్ళ మొహాలు గుర్తుపడుతున్నాం. అసలు వాళ్ళు కూడా అలా గుర్తుపట్టాలని అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్టింగ్ చేయొచ్చు కదా, డైరెక్ట్ లైక్ ఫీల్ లో దిగొచ్చు కదా. ఈ క్వశ్చన్స్ వల్ల వీళ్ళందరూ యాక్టర్స్ అయిపోతాం, మనం అందరం అయిపోవాలి. నన్ను అడిగితే ఈడ్చి కొట్టాలనిపించి కూడా కొట్టకుండా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటారు. అనడమే ఒక స్థిత ప్రజ్ఞత అంటారు కదా, ప్రజ్ఞత. అండ్ వీళ్ళని అడుగుతారు. నాట్ ఎనీ టైర్ 1 హీరో ఆర్ Tier 1 hero, టైర్ 2 ని కూడా కొంచెం డేర్ చేయరు. అవును, టైర్ 3 టైర్ 4 అయితే ఆడేసుకుంటారు. అవును. నువ్వు హీరో మెటీరియల్ కాదా అని ఒక నెపోకిట్ ని ఎవరినైనా అడిగితే ఏం పరిస్థితి? ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెట్టినప్పుడు ఈమె డబ్బులు పెట్టిందా? వాలిడ్ పాయింట్. అదే కదా, అతను హీరో మెటీరియల్ కాదు, ప్రొడ్యూసర్ ఏదో డబ్బులు పెట్టుకొని తీసుకున్నాడు. అసలు ప్రొడ్యూసర్ ఇష్టం, ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకున్నాడు అతన్ని హీరోగా. ఒక మీడియం సినిమాకి ఒక 25 CR అవుతుంది అనుకున్నాం. 25 CR ఇతని మీద పెడితే రావచ్చు రాకపోవచ్చు అనే క్యాలిక్యులేషన్ ఆల్రెడీ ఉంటది. పైగా బైలాంగ్వేజ్ గా అతను తమిళ్లో ఎంత తెలుసో తెలుగులో కూడా అంత తెలుసు. అతన్ని డైరెక్ట్ గా నువ్వు హీరో మెటీరియల్ కాదు, అసలు ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు అసలు నీకేం అవసరం ఉంది నువ్వు చేయడానికి, నువ్వు పనికిరావు, నీకు అసలు అవసరమే లేదు ఈ సినిమా చేయాల్సింది, నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నట్టుంది. అసలు ఎందుకు బతుకుతున్నావు అన్నట్టు. అదే అసలు అదే ఇంకేదైనా పని చేసుకోవచ్చు. దీన్ని చూడడానికి మీరు 250 పెట్టాలా? మళ్ళీ ఏంటి, ఫస్ట్ సినిమా కూడా కాదు, మనోడు ప్రూవెన్. మళ్ళీ మనోడు నా మీద రూపాయి పెడితే ఇంత వస్తుందా అని చెప్పేసి రిజల్ట్ చూసి కూడా ఇంకా సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు. దానికి ఆమె అడిగిన క్వశ్చన్ కి ఎంత డిమోరలైజ్ అయిందంటే చివరికి బిగ్ బాస్ లో నాగార్జున కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. 20 years బ్యాక్, ఐ మీన్ రజనీకాంత్ వచ్చారు, తర్వాత ధనుష్ వచ్చారు, తర్వాత నువ్వు వచ్చావు, అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే మన పరువు పోయినట్టే, పక్క లాంగ్వేజ్ పరువు అంటే గుర్తొచ్చింది. అదే నన్ను అడగండి మేడం. అవును, నన్ను అడగండి. కిరణ్ అబ్బవరం అసలు చాలా నేను నాకు ఒక్కసారిగా కిరణ్ అబ్బవరం మీద ఇంత రెస్పెక్ట్ ఉంటే ఇంత అయింది ఇప్పుడు నాకు. ఓకే, ఐ డిసైడెడ్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకా అన్న ఏ సినిమాలు తీసినా వెళ్ళిపోయి నా కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తాను నేను, బికాస్ ఆఫ్ హిస్ మోరల్స్. నన్ను అడగండి అమ్మా పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. అదో జోక్ ఉంటది కదా, ఇఫ్ యూ గో అండ్ డూ సంథింగ్ అవుట్ సైడ్ ప్లీజ్ పర్ఫార్మ్ వెరీ నైస్ బికాస్ యూఆర్ రిప్రజెంటింగ్ యువర్ కంట్రీ అని చెప్పేసి. అలా ఇప్పుడు చీపీ మాట్లాడుకుంటారు. అవును, అరే అక్కడికి వెళ్తే ఇలాంటి క్వశ్చన్ అడిగారు, ఇలాంటి క్వశ్చన్ వాళ్ళందరూ ఇంతేరా, మనకు బ్రాండ్ వేస్తే అప్పుడు ఏంటది, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ క్వశ్చన్. మన హీరోలని పక్క భాషలో క్వశ్చన్స్ అడిగితే మనమే తిట్టుకుంటాం. మన వాళ్ళైతే హీరోలు, మన వాళ్ళైతే మనకే పెయిన్ ఉంటది, మిగతా వాళ్ళైతే కాదు. ఆ క్వశ్చన్ నిజంగా రాంగ్ బ్రో, అసలు అది అడగాల్సిన క్వశ్చనే కాదు, వ్యాలిడ్ కూడా కాదు. అసలు ఆమె అపాలజైజ్ చెప్పాలి, నిజం చెప్పాలి. చాలా పెయిన్ఫుల్ గానే ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ప్రదీప్ లుక్స్ ఒకటే బాగుంటేనే హీరో మెటీరియల్ అంటే పేర్లు మెన్షన్ చేయకూడదు. మామూలుగా ఇప్పుడు విజయ్ అయితే ఫస్ట్ లో చాలా ట్రోల్ చేశారు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ తలపతి విజయ్ సేతుపతిని కూడా చేశారు. విజయ్ సేతుపతిని కూడా చేశారు. ఈవెన్ విజయ్ సేతుపతిది ఆ మధ్య ఒక ట్వీట్ బాగా వైరల్ అయింది, నాకు 6 pack లేదు, నువ్వు అనుకున్నట్టుగా నేను చాలా తెల్లగా ఉంటాను, బట్ వెన్ ఐ ఎంటర్ హోల్ ఇవి చూసి కూడా మళ్ళీ నిన్నగాక మొన్న కెరియర్ స్టార్ట్ చేసిన జర్నలిస్ట్ కూడా కాదు వీళ్ళు. సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనేది ఇందులో ఏమనుకున్నా తెలుసా, అదొక పొజిషన్ ఏనారా నేను అనుకునేవాడిని, బట్ నార్మల్ ఎగ్జిక్యూటివ్ కి మధ్యలో ఆ సీనియర్ కలపడం అనేది దానికి ఒక వాల్యూ ఉందని నాకు అనిపిస్తుంది. అది నీ మీద ఉన్న బాధ్యత. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే ఇంక వీళ్ళు రెడీ అయిపోతారు, ఇక వాళ్ళని ఉతకాలి. కొంచెం రెస్పెక్ట్ లేకుండా అసలు రెస్పెక్ట్ లేదు. మీరు మేనేజరా, మీరు హీరో మెటీరియల్ కాదు, మీరు మర్డర్ చేస్తారా? తేజ సజ్జన్ కూడా బాగానే ఆడుకున్నారు, కూడా ఆడుకున్నారు. రజనీకాంత్ సినిమా ఉంటది కదా, ఈజ్ నాట్ ఫిట్ అని చెప్పేసి ఒక లెటర్ వస్తుంది, మన అమ్మ అని కింద పడిపోతాడు. ఏంటది, దర్బార్. మీ మెంటల్ స్టేటస్ ఎవరికి బాగోలేవరా అని ఒక బ్యాచ్ ని మొత్తం అందరు ఆపేలేము. అసలు మొత్తం బ్యాచ్ అంతా ఇలానే ఉన్నప్పుడు ఎవరిని ఆపుతాం? ఎందుకు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్. నాగవంశీని కూడా గట్టిగా ఆడుకుంటారు. నాగవంశీ ఆన్ అదర్ సైడ్ ఇస్ అ ప్లేయర్. నువ్వు వెయ్యిరా, నువ్వు ఫుల్ టాస్ అయ్యి నేను కొట్టకపోతే అనుకుంటాడు కాబట్టి ఒక ఫన్ జనరేట్ అవుతుంది. హీఈస్ రెడీ విత్ ఆన్సర్స్, బట్ నాట్ ఎవ్రీవన్ కెన్ బి నాగవంశీ. ఐ లవ్ దీస్ ఇంటర్వ్యూస్ వెన్ ఐఎమ్ వాచింగ్ రామ్ వెంకట్ శ్రీకార్ కానీ, భరద్వాజ్ రంగన్ కానీ, ప్రేమ గారు కూడా చేస్తుంటారు చాలా వరకు. కొన్ని సెన్సిబుల్ గా ఉంటాయి, చూడాలనిపిస్తాయి. ఒక కొత్త విషయం తెలుసు, కొన్ని ఉంటాయి. ఈ ఎంటైర్ క్వశ్చన్ వల్ల నాకు ఏమొచ్చిందని చూసుకుని నాకేం రాదు, ఏముండదు. ఇప్పుడు సిద్ధు జనరల్ గా ఉమనైజర్ అబ్బా, దానివల్ల మనకి నాకేం రాలేదు. ఇప్పుడు సెల్ఫ్
దాని బదులు మేము ఇంతకుముందు ఈ సినిమా ఇలా అనుకున్నాం కానీ ఇప్పుడు ఇలా చేసాం. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే సినిమా ఒకలా ప్రొజెక్ట్ చేశారు, ప్రొజెక్ట్ చేశారు, రిలీజ్ sudden గా ఒకలా మారిపోయింది. trailer ఒకలా. ఎందుకంటే దే యాడెడ్ లేయర్, అది సినిమాకి ప్లస్ అయింది అండ్ ద హోల్ టీమ్ దానికి సింక్ అయి ఉన్నారు. అవును. అది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఫిల్మ్ ఇస్ ఎవ్రీవన్స్ క్రాఫ్ట్ కాబట్టి అప్పటికప్పుడు ప్రొడక్షన్ రావాలి, అప్పటికప్పుడు లొకేషన్స్ మారుతూ ఉంటాయి, అప్పటికప్పుడు అవును. సినిమాటోగ్రఫీ దానికి ఓకే చెప్పింది ఒకటి తీసింది ఒకటిలా ఉండకూడదు కాబట్టి అందరూ సింక్ లో ఉండాలి. అవును. అది హెల్ప్. మీరు ఇద్దరితో చేయాలి. టైం స్పెండ్ చేశారా, ఇప్పుడు ఈ కిస్ సీన్ కి ఎన్ని టేకులు తీసుకున్నారు, కావాలని మీకు తీసుకున్నారు, ఆ కెమిస్ట్రీ బాగా సరిపోయింది, సరిపోయింది. బయట కూడా ఎక్కువ కనపడుతున్నారు, కనపడతారు. ఏమన్నా ఉందా ఉందా ఫ్యూచర్ లో Future లో ఉందా? చేసుకుంటారా ప్లస్ మీరు? వైవా హర్ష అని ఒకటే క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కూడా మిమ్మల్ని బయట కూడా ఇట్స్ ఈక్వల్ టు దట్ ఉమనైజర్ క్వశ్చన్. అవును, ఎందుకు తెలుసా, అవును. మీరు లాస్ట్ డైలాగ్ చెప్పారు మీకు రియల్ లైఫ్ లో అలాంటి సిచువేషన్ ఎందుకు వస్తుంది బ్రో? ఎవరైనా వచ్చింది అనుకుందాం, నాకే వచ్చింది. ఓకే, నేను నీకు ఎందుకు చెప్తాను? అదే కదా, నేను నీకు ఎందుకు చెప్తాను? నాకు అదే అలాంటి కదా. situation అసలు ఆయన ఒక డైలాగ్ చెప్పినందుకు ఇంక తన క్యారెక్టర్ అదే అయిపోతుంది. సో ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు? ఒక రైటర్ రాశాడు. ఆ రైటర్ ఎందుకు రాశాడు? సినిమా కథలో భాగం ఏదో భాగం భాగంగా అవసరం వచ్చింది. అది అవసరమో అవసరం లేదో ఆ సినిమా సినిమా చూశాక- కదా ఎన్ని గంటలు ఉంటుంది? 2.5 hours ఉంటుంది. ఆఫ్టర్ దట్ హీస్ వైవా హర్ష, అదే కదా. ఆడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అదంతా నీకు రియల్ లైఫ్ లో ఇలా జరిగింది అంటే ఇప్పుడు వైవార్ష సినిమాల పైనుంచి దూకినట్టు చేస్తే నువ్వు రియల్ లైఫ్ లో అలా దూకావా? దూకాలి, దూకకపోతే లేకపోతే వైవార్షే ఉన్న దూకపోతే అందులో జేబు కొట్టేసిన సీన్ చేస్తే నువ్వు రియల్ లైఫ్ లో కూడా జేబులు కొడతావా? మంత మొదలు మంత ఎలా పత్రిక మంత- ఫ్రెండ్స్ మాట్లాడతారా మీరు? అదే జేబులు కొడతావా, పిట్టలు కొడతావా? ఐ థింక్ వీ షుడ్ డూ దిస్ వెరీ ఆఫన్. ఎవ్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మీద రివ్యూ చేయాలి. ఈ ఎంటైర్ 1.5 hour or 2 hours ఆఫ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ లో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ లో ఎన్ని పనికి వచ్చేవి, ఎన్ని పనికి మాలినవి, అసలు నన్ను అడిగితే ఎన్ని చెత్తవి, పనికొచ్చేవి, పనికి మాలినవి, చెత్తవి, మూడు కేటగిరీలో వాటిని కేటగిరైజ్ చేస్తున్నా. అది మీరు రివ్యూ అనుకోండి, రోస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి. మా అందరికి యాక్సెస్ లేదు వాళ్ళందరినీ క్వశ్చన్స్ అడగడానికి. మీకు యాక్సెస్ ఉన్నాయి. సమ్ జర్నలిస్టులకి మూవీ లైన్ కూడా తెలుసు, మూవీ ఇది కూడా తెలుసు. మీకు అంత ఇంటిమెసీ ఉంటుంది. మీ ఇంటిమెసీ అంతా ఆ పబ్లిక్ డొమైన్ లో చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీకు వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, క్యాజువల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు తీసుకుండొచ్చు, తీసుకోపోయి ఉండొచ్చు. కానీ మీరు ఒక ప్రెస్ మీట్ కి వెళ్ళినప్పుడు, ఒక ట్రైలర్ లాంచ్ కి వెళ్ళినప్పుడు ఆ మూవీ గురించి స్టిక్ టు దట్ మూవీ అండ్ స్టిక్ టు దట్ క్వశ్చన్స్ కదా, స్టిక్ టు దట్ టెక్నికాలిటీస్ కదా. అవి కాకుండా వ్యూస్ రావు కదా, ఆ వ్యూస్ రావు, మన ఎంత చర్చ రియాక్షన్స్ ఉండవు కదా, మన రియాక్షన్స్ ఉండవు. ఉస్తాద్ గురించి క్వశ్చన్స్, రాజాసాబ్ గురించి క్వశ్చన్స్ అవసరమే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్. అవును, ఆయన హీరో clear and పవన్ cut గా కళ్యాణ్. చెప్తాడు మొత్తం. హీరో పవన్ కళ్యాణ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఉంటుందా? ఉండదు. అవును. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా అక్కడ తమన్ లేడు. తమన్ ఉంటే నెక్స్ట్ రాజాసాబ్ తమన్ కూడా అడిగేవాళ్ళు. ఆల్రెడీ అడుగుతున్నారు మీరు తమన్ వల్ల అఖండాలో ఏం చేస్తారు తెలుసు కదా. వచ్చినప్పుడు అఖండాలో వాళ్ళ ఇప్పుడు రీసెంట్ గా ఎవరిని ఇద్దరు పెట్టుకున్నాడు తమన్. వేదాలు ఏదో చదివే వాళ్ళని థియేటర్ లో పేలిపోతున్నాయి, స్పీకర్లు పేలిపోతున్నాయి. ఏం చెప్తాడు? మల్టిపుల్ 4-5 సినిమాలు చేస్తూ ఉంటాడు. ఏ మూవీ ప్రెస్ మీట్ కి వెళ్తే ఆ మూవీ గురించి అడగాలి కానీ అంటే ఏదైనా అడగచ్చు. జస్ట్ బికాస్ దే హ్యావ్ మైక్ అండ్ దే హ్యావ్ యాక్సెస్. వీళ్ళు కూడా ప్రమోషన్స్ మార్చాలి. ఎందుకు వాళ్ళకే సమాధానం చెప్పారు? రెస్పెక్టింగ్ ప్రింట్ మీడియా, వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా ఉండదు. మళ్ళీ వీళ్ళు అసలు కొంతమంది అయితే సీనియర్ మోస్ట్, ఎందుకు ఆ సీనియారిటీ అనేది జెన్జీ కిడ్స్ నయం. ఆ సీనియారిటీ అనేది ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ క్వశ్చన్స్ కదా. అవును, ఓ హుందాతనం తీసుకురావడం అంటారు కదా, నువ్వు చేస్తున్న పని. ఏమని అడిగితే వీళ్ళు అడిగే మహా టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి బడ్జెట్ ఎంత? ఆమె డెబ్యూ డైరెక్టర్, ఆమె ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి అసలు ఎవరైనా అడిగారా? ఫిమేల్ డైరెక్టర్ మీ నుంచి సెన్సిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఆమె మాస్ మసాలా మూవీ తీయకూడదు అనమాట. దాని అర్థం అదే కదా. ఇప్పుడు అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, 150 రూపాయలు న్యాయం చేయాలి. ఈ జోనరే ఎందుకు వెళ్దాం అనుకుంది. ఒక ఫస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక భయం ఉంటుంది. పైగా ఆమె ఇంటర్వ్యూలో నేను విన్నాను, తెలిసిన వాళ్ళతో, ఆమె బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో కానీ వాళ్ళ అన్నయ్య సపోర్ట్ కానీ తీసుకోకుండా చేద్దాం అనుకున్నారు. She comes from a political background. అదే కోన గారు, కోన వెంకట్ గారే ఉన్నారు. కోన వెంకట్ గారే ఉన్నారు. ఇంకా పైగా మీ సినిమాలో సిద్ధు ఎంత వేలు పెట్టాడు, మీకు ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత ఇన్వాల్వ్ కూడా కాదు, వేలు పెట్టాడు. మీ ఫ్రీడమ్ ఆయన ఎంత దోచాడు. నీరజ కోన పేరేసి సిద్ధు మొత్తం సినిమా తీసుకొని ఇంకా ఆమె చెప్పుకోవాల్సి వస్తుంది. అలా ఏం లేదండి. ఇంత డీప్ గా ఆలోచిస్తారని క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి? ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి లెక్క పెట్టారా? ఉమనైజరా, హీరోమీటర్ ఇలా ఎంత బడ్జెట్ అయింది, మీ బడ్జెట్ ఇంత ముందు ఎంత ఉండాలి, ఎంత అయింది, మీరు ఇలాంటి డ్రెస్ ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు వేసుకున్నారు, ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ ఎంత చేశారు, ఎప్పుడు ఇలాంటివి ఎందుకు చేస్తుంటారు? చివరికి ఎంత ముద్ర పడిపోయిందంటే చివరికి కిస్సులు ఎవరా నాయన, నేను అసలు కిస్సులే లేకుండా సినిమా చేశాను అని చెప్పాలి. అరే మాది కుటుంబ కథ అందరు రండి చూడండి. అది ప్లస్ అయింది కానీ ప్లస్ అయింది. ఉమనైజర్ క్వశ్చన్, హీరో మెటీరియల్ క్వశ్చన్, వేరే సినిమా క్వశ్చన్స్. ఒక 1 hour టైం వేస్ట్ చేయడానికి రెడీ అయ్యి మైకులు తీసుకొని వచ్చి కూర్చొని మనకున్న అర్హత TFI బానిసలం. మనం రెస్పాన్సిబుల్ TFI బానిసలం కాబట్టి చేస్తాం కానీ మనకి పని పాటలే కాదు. పైగా ఒక హీరోయిన్ స్టిక్ అని కాదు, ఇక్కడ ఏ హీరో అయినా మాకు పెయిన్ అలాంటి క్వశ్చన్స్ అడిగి విల్ డూ దిస్ మోర్ ఆఫెన్. మీ ఫ్రస్ట్రేషన్ కూడా మాకు కూడా ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, బట్ టైం సరిపోవట్లేదు. టైం సరిపోక చలో విల్ సీ యు ఆల్. బై.